దమ్ముంటే అడ్డుకోండి. భాగ్యలక్ష్మి వారి వద్ద 1,00,000 మందితో వందే మాత్రం పాడిస్తా. ఎంఐఎం కాంగ్రెస్కు కేంద్ర మంత్రి బండి సంజయ్ సవాల్. సనాతన ధర్మాన్ని కించపరచడమే కాంగ్రెస్ సిద్ధాంతం అంటున్నారు లక్ష్మణ్. పాత బస్తీలోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద లక్షలాది మంది బీజేపీ కార్యకర్తలు త్వరలోనే వందే మాతరం గీతాలాపన చేయిస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రకటించారు. ఎంఐఎం కాంగ్రెస్ దమ్ముంటే అడ్డుకోవాలని సవాల్ చేశారు. ఎవరు అడ్డుకుంటారు? ఉచ్చబడుతుంది ఇప్పుడు అడ్డుకోవాలండి. సనాతన ధర్మాన్ని కించపరచడమే కాంగ్రెస్ 2 కళ్ళ సిద్ధాంతం అని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ అన్నారు. ఎందుకు అన్నారు అంటే ఆ వీడియో చూసిన తర్వాత అందరికి బాధ అనిపించింది, చాలా బాధ అనిపించే అటు అనేసి ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్, కె లక్ష్మణ్ వేర్వేరుగా విలేకరులతో మాట్లాడారు. రేషన్ కార్డుల ద్వారా బియ్యం పంపిణీకి కేంద్ర ప్రభుత్వమే నిధులు, బియ్యం ఇస్తుంటే స్మార్ట్ రేషన్ కార్డులపై ప్రధాని మోదీ ఫోటో ముద్రించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అభ్యంతరం ఏంటని బండి సంజయ్ నిలదీశారు. కేంద్రం నిధులు వద్దు అనుకుంటే ప్రభుత్వానికి లేఖ రాయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 22A నిషేధిత జాబితా పేరుతో మహాదోపిడి జరుగుతుందని ఆరోపించారు. ఇక జెన్జీ పట్ల ప్రేమ ఉంటే తక్షణమే 10 మంది ఎమ్మెల్యేలను రాజీనామా చేయించి ఆ స్థానంలో జెన్జీని నిలబెట్టి గెలిపించి వాళ్ళను మంత్రులను చేయాలని బండి సంజయ్ కాంగ్రెస్ కు సూచన చేశారు. కాగా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కాస్త యాంటీ ఇండియా కాంగ్రెస్ కమిటీగా మారిపోయిందని లక్ష్మణ్ ఆరోపించారు. పార్లమెంట్ ఆవరణలో సాధువులు సన్యాసులు వేషాలు వేసి సనాతన ధర్మాన్ని కించపరిచారని లక్ష్మణ్ మండిపడ్డారు. తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి 2 కళ్ళ సిద్ధాంతం పేరుతో సనాతన ధర్మాన్ని దెబ్బతీస్తున్నారని, ఆలయాలపై దాడులు జరుగుతున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రాజ్యాంగ విరుద్ధమైన 4% మతపరమైన ముస్లిం రిజర్వేషన్లను కొనసాగిస్తామని రేవంత్ రెడ్డి బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. అంతర్జాతీయ దౌత్యంపై కనీస అవగాహన లేని రాహుల్ గాంధీ రాజకీయాల్లో జోకర్ పాత్ర పోషిస్తున్నారని దుయ్యబట్టారు. విపక్షాలు ఎన్ని కుట్రలు చేశారు? 2029 ఎన్నికల నాటికి చట్టసభలో 33% మహిళా రిజర్వేషన్లను అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. నియోజకవర్గాల పునర్విభజన చేపట్టి దేశవ్యాప్తంగా 800కు పైగా ఎంపీ స్థానాలను, తెలంగాణలో అసెంబ్లీ పార్లమెంట్ స్థానాలను రాజ్యాంగబద్ధంగా పెంచుతామని లక్ష్మణ్ వివరించారు. బీజేపీ కార్యాలయంలో ఇక్కడ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు కూడా జరిగినాయి అని చెప్పుకోవచ్చు. ఎంపీ ఈటెల రాజేందర్, బండి సంజయ్, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్, పొంగులేటి సుధాకర్ రెడ్డి, రామచంద్రరావు అందరూ పాల్గొన్నారు. అంటే ఇదే విధంగా కాంగ్రెస్ పార్టీ కనుక ముందుకు వెళ్తే లక్షలాది మందితో చార్మినార్ ముందున్న భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ ముందు లక్షలాది మందితో వందే మాతరం పాడిస్తా అని బండి సంజయ్ అన్నాడు. ఇదే బండి సంజయ్ చార్మినార్ గడ్డ మీద, చార్మినారు నడిబొడ్డున కాషాయ జెండా ఎగరవేసి అక్కడే సభ పెట్టిండు ఆయన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు. వాస్తవం. దాని తర్వాత ఎవడు సాహసం చేయలే. దట్ ఈస్ పవర్ ఆఫ్ బండి సంజయ్. భారతీయ జనతా పార్టీలో మళ్ళీ బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా రావాలని ఒకవేళ ఎక్కడన్నా మీరు పోలు పెట్టినా, ఎక్కడన్నా సభలో చెప్పినా కూడా 80% మంది బండి సంజయ్ వెంబడి ఉంటున్నా ఉన్నారు. ఎందుకు? వై? బికాజ్ అంటే బండి సంజయ్ అయితే జరా తీసుకొస్తారు రాబాయ్ అధికారంలోకి, ఏం చేసినా మంచిదే, కేసులకు భయపడాడు. బండి సంజయ్ మీద 107 కేసులు ఉన్నాయి. 107 కేసులు ఆని క్రిమినల్ కేసులే. ఈ దొంగ కేసీఆర్ దొంగ పెట్టించినాయి కేసులు ఆని. ఒక్క బీసీ బిడ్డ ఎదిగితే ఓర్చుకోలేరు నా కొడుకులు. ఒక్క బీసీ బిడ్డ ఎదిగితే మళ్ళీ ఆయన కులాన్ని పట్టించుకోడు, మతాన్ని పట్టించుకోడు. మన ఆయన అనుకుంటాం పార్లమెంట్ ఆయన కార్యాలయం దగ్గరికి పోతే సగం మంది ముస్లిమ్స్ ఉంటారు. ఎటు పోతుందో ఏందో కానీ మొత్తం మీద గట్టిగానే అరుచుకున్నాడు అని చెప్పుకోవచ్చు. గట్టిగానే అరుచుకున్నాడు. ఏది ఏమైనా లక్షలాది మందితో వందే మాత్రం వాడిస్తా, కానీ పాపం వీళ్ళు మాత్రం వాడతలేరా? సోనియా గాంధీ వాడతలేరు, ఖర్గే సాబ్ వాడతలేరు. ఆపండి అంటుంది సోనియా గాంధీ. ఎటు పోతుందిరా బాబు మీ విధానాలు? ఈ దేశంలో ఉండాలంటే కంపల్సరీ వందే మాత్రం పాడాల్సింది. పోండి, ఇటలీకి పోయి పడతలేరు, ఏముండదు, తప్పేమో.